ప్రభుత్వాలు మారుతున్నా కల్లూరు ప్రజలకు తీరని అన్యాయమే జరుగుతుంది. ప్రతి చిన్న సమస్య పరిష్కారం కోసం ఏళ్లకేళ్లుగా ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. గత 10 ఏళ్ల కిందట కల్లూరు ప్రాంత ప్రజల పోరాటాల ఫలితంగా కల్లూరు అర్బన్ 32వ వార్డు గంగావతి నగర్ ప్రాంతంలో రైతు బజార్ ఏర్పాటు కోసం 2010లో టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతు బజార్ నిర్మాణానికి శిలాఫలకం ప్రతిష్ఠ చేశారు. నేటికి ఆ రైతు బజార్ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం కుల వివక్ష పోరాట సమితి 32వ వార్డు అధ్యక్షులు ఈ రామాంజనేయులు ఆధ్వర్యంలో రైతు బజార్ను సందర్శించారు. కార్యక్రమానికి హాజరైన నగర సహాయ కార్యదర్శి ఎంసీ ఆనంద్ మాట్లాడారు. రైతు బజార్ ఏర్పాటు కోసం అనేక పర్యాయాలు ఎమ్మెల్యేలు, నగరపాలక సంస్థ అధికారులు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ జాయింట్ డైరెక్టర్, ఏడీఎం మార్కెట్ యార్డ్ కార్యదర్శులను కలిసి విన్నవించినట్లు చెప్పారు. రైతు బజార్ పూర్తయి దాదాపు 8 నెలలు కావస్తున్నా ఇంతవరకు రైతు బజార్ ప్రారంభించకపోవడంతో లక్షల రూపాయలు ప్రజాధనం వృధా అవుతుందని మండిపడ్డారు. రైతు బజార్ నిర్మాణం చేపట్టి ఉపయోగంలో లేకుంటే ప్రయోజనం ఏంటని వారు ప్రశ్నించారు. ఇప్పటికే అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అన్నారు. రైతు బజార్ ప్రారంభించడం వల్ల చుట్టుపక్కల గ్రామాలలో లక్ష్మీపురం, బస్తిపాడు, బొల్లవరం, పందిపాడు, కల్లూరు కాలనీలు, ముజఫర్ నగర్, ముద్రాజ్ నగర్, గోవర్ధన్ నగర్, సుందరయ్య నగర్, కల్లూరు, చింతలముని నగర్, షరీన్ నగర్ ప్రాంతాలలోని ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని వారు చెప్పారు. రైతులు పండించిన కూరగాయలు అమ్ముకోవడానికి రైతు బజార్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సందర్శించాము. ఈ కూరగాయల మార్కెట్ దాదాపు 10 సంవత్సరాల నుండి ఉంది, కానీ ఎక్కడేసిన గొంగడిగా అక్కడనే ఉంది. గత ఎమ్మెల్యే గారికి కూడా మేము అనేక సార్లు చెప్పాము. ఆ ప్రభుత్వంలో కూడా ప్రారంభం కాలే. ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యే గారికి అట్లే మార్కెట్ యార్డ్ జాయింట్ డైరెక్టర్ గారు కలిశాము. అదేవిధంగా దీన్ని ప్రారంభం చేస్తామని చెప్పి ఇంతవరకు చేసిన పాపం లేదు. మామూలుగా పందిపాడు కానీ, లక్ష్మీపురం కానీ, బస్తిపాడు, బొల్లారము అనేక మంది రైతులు ఈరోజు మార్కెట్ యార్డ్ తీసుకుపోవడానికి ఎంతో నష్టం ఉంది. వాళ్లకు ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఈ ఏరియాలో, ఈ ప్రాంతంలో ఈ మార్కెట్ యార్డ్ ఓపెన్ అయితే కల్లూరు, చెన్నమోటలు, పందిపాడు, ముజఫర్ నగర్, గంగావతి నగర్, గోవర్ధన్ నగర్ ప్రజలకు దగ్గరుంటుంది. మేము ఇక్కడ నుండి సీ క్యాంప్ సెంటర్కి వెళ్ళాలి, అదేవిధంగా మార్కెట్ యార్డ్ దగ్గర పోవాలని చెప్పి ఈరోజు కేవీపీఎస్ బృందంగా మేము ఈ పర్యటన చేసి దీనిపైన ఈ కార్యక్రమాన్ని మేము తీసుకెళ్తున్నాం. ఇదే కానీ ప్రారంభోత్సవం కాకుండా మేము ప్రజల్ని పెద్ద ఆందోళన చేసి ధర్నా కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కేవీపీఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు ఎంసీ ఆనంద్, కేవీపీఎస్ నగర్ సిటీ కార్యదర్శి.